శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీనిఖిల గురుభ్యో నమ. గత వీడియోలో ఆదిశంకరులు విద్యారణ్యుల తర్వాత పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి, నేటి కాలంలో పూజ్య అనిల్ జోషి గురుదేవులు మాత్రమే తారా విద్య ద్వారా స్వర్ణ సృష్టి చేసి చూపారని చెప్పాను కదా. వాటి వివరాల్లోకి వెళ్ళే ముందు గురువే తార, తారయే గురువు అన్న విషయాన్ని కూడా మరవకండి. జోషి గురుదేవులు గతంలో వివిధ ప్రాంతాల్లో జరిపిన స్వర్ణతార సాధన ఫోటోలు, వీడియోలు, ఇతర వివరాలు అందించిన గురు సేవాంకితులు నిఖిల చేతనా కేంద్రం శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాళీ సిద్ధులలో రామకృష్ణ పరమహంస ఎంత ప్రముఖలో, తారా సిద్ధులలో బామ్దేవ్ కాపా లేదా భామా కేపాగా ప్రసిద్ధుడైన భామాచరణ్ చటోపాధ్యాయ అంత ప్రసిద్ధుడు. ప్రసిద్ధ తారాపీఠ ఆలయంలోని తారామాతకి భామా కేపాకి విడతీయలేని అనుబంధం. కాళీమాతకు రామకృష్ణ పరమహంస అన్నం తినిపించేవారని తెలుసు కదా. ఇక్కడ తారామాతయే భామా కేపాకు అన్నం తినిపించేదని ప్రతీతి. ద్వారకా నది ఒడ్డున ఉన్న మహాశ్మశానంలో ఈ తారాపీఠ ఆలయం ఉంది. శ్మశానంలో ఉన్న ఆలయం కావున పూర్తి వామాచారంలో సాధనలు, హోమాలు నడుస్తూ ఉంటాయి. కొంతకాలం క్రితం అనిల్ గురూజీ తారాపీఠ్లోని మహాశ్మశానంలో శుద్ధ సాత్విక పదార్థాలు సమర్పిస్తూ హోమం చేశారు. ఇది చూసి అక్కడి వామాచార సాధకులు నవ్వుకున్నారు. పూర్ణాహుతి చేసే సమయంలో తారాదేవి స్వయంగా సమర్పణ స్వీకరించటం అక్కడి తాంత్రికులు కొందరు గమనించి దిగ్భ్రాంతి చెందారు. తర్వాత గురూజీ వద్దకు వచ్చి, మేము తీవ్ర వామాచార పద్ధతుల్లో చేసినా కలగని దివ్య దర్శనం, అమ్మ సాక్షాత్కారం మీకు శుద్ధ సత్వంతో ఎలా కలిగింది అని జోషి గారిని అడుగగా, జోషి గురుదేవు నుంచి తన చిరునవ్వే సమాధానమైంది. ఈ సంఘటన జోషి గురుదేవుల తారా సిద్ధి గురించి చిన్న ఉదాహరణ మాత్రమే. ఎన్నో మూఢనమ్మకాలను, విశ్వాసాలను గురుకృపతోటి బద్దలు కొట్టిన చరిత్ర అనిల్ జోషి గురుదేవులది. సాధకులలో మహావిద్యల శక్తుల గురించి అవగాహన కలిగించడానికి శాస్త్రాల్లో చెప్పినవి, నిఖిల గురుదేవులు అందించిన మంత్ర విజ్ఞానం పరమ సత్యమని నిరూపించడానికి నేటి యువతరం కూడా సాహసించని సాధనలు అడవుల్లో చేయించడానికి తానే పూనుకొని ముందుండి నడిపించి పరమ కృపతో దగ్గరుండి మరీ చేయించారు. ఛత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ అనే ప్రాంతంలో మాంబలేశ్వరి ఆలయం ఉంది. ఆ ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కారడవిలో 2024 సంవత్సరం జూన్ 3, 4, 5 తారీఖుల్లో స్వర్ణతార సాధన చేయించారు గురుదేవులు. మొదటి రోజు ఆసన సిద్ధి చేయించి జపం పూర్తి అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసనం, జపమాల విడవకూడదని సూచనలు ఇచ్చారు. కన్న తల్లిదండ్రులు కూడా మనతో అడవికి రమ్మంటే రారు కదా. కానీ అనిల్ గురూజీ ప్రతిభామాతాజీతో కలిసి సాధకులను తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమతో ఆ చిమ్మ చీకటిలో, ఆ చిట్టడవిలో తోడుగా ఉండి పక్కనే కూర్చుని మరీ సాధన చేయించారు. ఈ కాలంలో ఏ గురువులు ఇలా తమ సౌఖ్యాలు వదిలి ఇంత పెద్ద వయసులో కూడా కష్టపడుతూ సాధకుల ఉన్నతి కోసం తమ సౌఖ్యం త్యాగం చేయగలరు? ఆ అడవిలో సాధనే కష్టం అనుకుంటే రెండవ రోజు సాధనలో సాధకులను పరీక్షించడానికి అన్నట్లు వడగళ్లతో కూడిన వాన పడింది. అయినా ఎవ్వరూ కూడా గురువు ఆజ్ఞతో ఆసనం విడవలేదు, జపమాల కూడా వదలకుండా జపాన్ని పూర్తి చేశారు. మూడవ రోజు సాధన పూర్తయిన తర్వాత ఆసనాలు తీసి చూడమన్నారు గురుదేవులు. అద్భుతం! తారాదేవి అనుగ్రహంతో వారి వారి సాధనను బట్టి ఒక్కొక్కరికి 2, 3, 4 బంగారు కాయిన్స్ కూడా లభించాయి. సాధకుల ఆనందానికి అవధులు లేవు. గురువుని నమ్మి అడవికి వెళ్ళినా బంగారమే లభిస్తుంది. అడవిలో లేదు మహత్యం, మన గురువే బంగారం అని సాధకులు తెలుసుకోవాలి. ఇక్కడ మరొక ముఖ్య విశేషం ఏమంటే, ప్రతిభా మాతాజీ కూడా తారాసిద్ధురాలే. ఇక సాధకుల అదృష్టానికి కొదవేముంది? ఇక ఆ తరువాత 2024 శారదా నవరాత్రుల్లోనూ 2025 చైత్ర నవరాత్రుల్లోనూ స్వర్ణతారా సాధన, స్వర్ణ సృష్టి చేశారు. 2025 చైత్ర నవరాత్రుల్లో
పూర్ణాహుతుల్లో వేసిన ఒక నారికేళం నుండి స్వర్ణము, మరొక దాని నుండి పాదరస నాణాలు సాధకుల కోసం అనిల్ గురూజీ సృష్టించి ఇచ్చారు. 2025 శారదా నవరాత్రుల్లో అనేక వందల మందికి స్వర్ణతార సాధన ద్వారా బంగారంతో పాటు రత్నాల సృష్టి కూడా చేశారు. ఇవి ప్రస్తుత కలియుగంలో అనితర సాధ్యమైనవి. కేవలం బ్రహ్మర్షి అనిల్ జోషి గురువు గారికే సాధ్యమైనవి. ఈ ఘనత ఆ నోట ఈ నోట ఉత్తర భారతదేశంలోని ఒక తారా సాధకుడికి కూడా చేరింది. ఆయన నిఖిల్ చేతనా కేంద్రానికి వచ్చి, నేను 6 ఏళ్లుగా తారా సాధన చేస్తున్నాను, నాకే అనుభవం గినుభవం కలగలేదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వర్ణసిద్ధి ఎలా అవుతుంది? ఇదంతా మోసం. మీరు ముందే సాధకుల ఆసనాల క్రింద బంగారు కాయిన్స్ ఉంచుతున్నారని పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా కొత్తగా ఛానల్ చూస్తూ వెధవ కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్న వెధవల మనస్సులోని డౌట్స్ లాగా తన అతి తెలివితేటల్ని సిద్ధ మహర్షుల ముందు ప్రదర్శించాడు. ఆంజనేయుని ముందు కుప్పిగంతుల జోషి గురూజీ చిన్నగా నవ్వి, సరే, నీ చేతులతో నీకు నచ్చిన ఒక పుష్పాన్ని ఎక్కడ నుంచైనా తెచ్చుకోమన్నారు. ఆ విఫల తారా సాధకుడు పువ్వు తెచ్చుకున్నాడు. చేతులు మూసి పట్టుకోమన్నారు గురూజీ. ఆయన అలాగే చేశాడు. అనిల్ జోషి గురూజీ అనుగ్రహపూర్వకంగా అతని వైపు చూసి, ఇప్పుడు తెరువు అన్నారు. పరమాశ్చర్యం, 1, 2 కాదు, 9 బంగారు కాయిన్లు అతని చేతిలో ప్రత్యక్షమయ్యాయి. జై బోలో పరమపూజ్య గురుదేవికి జై అని సభా ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోయింది. సిద్ధగురువుల అనుగ్రహాలు ఇలా ఉంటాయి. తనను విమర్శించిన అతని సాధనలోని లోపాన్ని తొలగించి అనుగ్రహించడం కేవలం అనిల్ జోషి గురువులకే చెల్లింది. విఫల తారా సాధకుడిని సఫల తారా సాధకుడిగా చేసి మరీ పంపించారు. ఇక నా భూతో నా భవిష్యత్ అనే విధంగా కేవలం తారా మహావిద్యయే కాదు, ఇతర మహావిద్యలు కూడా స్వర్ణాన్ని ప్రసాదించగలవు అని నిరూపించిన అపురూప అద్వితీయ ఘట్టం ఈ సంవత్సరం అనగా 2026 చైత్ర నవరాత్రుల్లో జరిగింది. ఇందుకు హైదరాబాద్ పులిమామిడి నిఖిల్ చేతనా కేంద్రం వేదికగా దాదాపు 300 మంది సాధకులు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ప్రతి సాధకునికి వారి వారి రాసులను బట్టి ఒక్కో మహావిద్యామంత్రం ఉపదేశించి ఈ 9 రోజులు సాధన చేయించారు. కొందరు అనవచ్చు, ఎవరికి పడితే వారికి మహావిద్యామంత్రాలు ఇచ్చేస్తారా అని. మహావిద్యామంత్రోపదేశం పొందాలంటే నిఖిల గురుదేవ మంత్రం కనీసం 5 లక్షల జపం చేసి ఉండాలి అనేది ప్రాథమిక నియమం. అలాంటి గురుదీక్షితులకే మహావిద్యామంత్రోపదేశం అనిల్ గురూజీ ఇస్తారు. స్వర్ణతార మాత్రమే బంగారం ఇస్తుందనేది అందరూ చదువుకున్న మాట, వింటున్న మాట. కానీ దశమహావిద్యలు అన్నీ బంగారాన్ని ప్రసాదించగలవని చెప్పి మరియు ప్రమాణపూర్వకంగా నిరూపణ చేశారు మన గురుదేవులు. ఇది చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగ్గ అంశం, అసాధారణ అంశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా మంత్రసిద్ధి, ప్రమాణపూర్వక నిదర్శనాలతో యావత్ ప్రపంచం పులిమామిడి నిఖిల్ చేతనా కేంద్రం వైపు చూస్తుందనేది సత్యం, సత్యం, పునఃసత్యం. ఈ నవరాత్రులు నిఖిల చేతనా కేంద్రంలో దశమహావిద్యల పరివారగణాలు తాండవం చేశాయనుటలో అతిశయోక్తి లేదు. అనిల్ గురుదేవుల పర్యవేక్షణలో, మార్గదర్శనంలో పరమ శ్రద్ధాభక్తులతో సాధన చేశారు సాధకులు. మహావిద్యాదేవతల సుగంధ సౌరభాలు, ఘుంగురుల శబ్దాలు సాధకులు అనుభవం పొందారు. జగజ్జనని వివిధ రూపాల్లో సాధకులందరినీ వీక్షించి అనుగ్రహించింది, ఆశీర్వదించింది అనడానికి నిదర్శనంగా సాధన పూర్తి అయ్యాక ప్రతి ఒక్కరూ తమ తమ ఆసనాలు తీసి చూడగా వారి వారి సాధనను బట్టి అందరికీ అనగా తారా మహావిద్యతో పాటు ఇతర మహావిద్యలు చేసిన వారికి కూడా బంగారు కాయిన్లు ప్రత్యక్షమయ్యాయి. గురు సమక్షంలో ఈ మహావిద్య సాధన కోసం అట్లాంటా నుంచి వచ్చిన ఒక సాధకుడు త్రిపుర సుందరీదేవి సాధన చేసి ఆ సాధన ద్వారా కూడా బంగారు కాయిన్ను పొంది ఆ ఆనందాన్ని ఇతర సాధకులతో పంచుకున్నాడు. జయ గురుదేవ్. గురువుల అనుగ్రహం వలన చైత్ర నవరాత్రి 2026 షోడశి దశమహావిద్య సంపూర్ణత సాఫల్యత లభించింది. గోల్డ్ కాయిన్ వచ్చింది శాసనం కింద. ఈ పువ్వు మీద గోల్డ్ కాయిన్ చూపిస్తున్నారు. అయితే వయసు పైబడిన ఒక ఆమెకు ఆమె ఆసనం క్రింద బంగారు ప్రసాదం లభించకపోవడంతో చాలా బాధపడింది. అమ్మా, నేను ఏమి తప్పు చేశాను అని అమ్మవారికి మొరపెట్టుకుంది. ఈ విషయం
అనిల్ జోషి గురుదేవులకి తెలిసి ఆమెను పిలిపించారు. ఆమెను చేతిలో పుష్పం పట్టుకొని ఉండమన్నారు. గురుమంత్రం చేయమన్నారు. ఆమె చేతిని ఒకసారి తాకి చెయ్యని తెరవడంతో ఆమె చేతిలో బంగారు నాణం ప్రత్యక్షమైంది. ఆమె ఆనందానికైతే అసలు అవధులే లేవు. చుట్టూ చూస్తున్న వాళ్ళ నోట మాట రాలేదు. గురుమంత్రంతో కూడా స్వర్ణ సిద్ధి చేయించిన పూజ్యశ్రీ అనిల్ కుమార్ జోషి గురుదేవులకు అసాధ్యమైన విషయం అంటూ ఏదైనా ఉందా? సర్వ సమర్థులు వారు. సాధక లోకానికి అస్సలు సిసలేని చక్రవర్తి, కిరీటాలు ఆడంబరాలు లేని మహారాజయోగి. 24 క్యారెట్ల బంగారం కూడా ఆయన పాదధూళి ముందు దిగదుడిపే. గురువుల కోసం అన్వేషించే వారికి ఈయన ఎడారిలో ఒయాసిస్సు వంటి వారు కాదు. ఎడారి లాంటి ప్రస్తుత సాధక సమాజంలో ఆ నారాయణుని పాదోద్భవి గంగా అన్నట్లుగా మన నారాయణ దత్తుని పాదముల్లో పుట్టిన జ్ఞాన గంగయే బ్రహ్మశ్రీ అనిల్ కుమార్ జోషి అని మన సాధక లోకం ఎలుగెత్తి చాటవలసిన సందర్భం ఇది. గురుసేవలో లీనమై, గురు సంకల్పంలో భాగమై మన జీవితాలని తరింప చేసుకుందాం. జై బోలో అనిల్ జోషి గురుదేవ్కి జై. వందనీయ ప్రతిభా మాతాజీకి జై. గురుపుత్ర శార్దుల్ భాయ్కి జై. సకల సిద్ధాశ్రమ పరివారికి జై. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.